నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ వారు మాజీ ఎమ్మెల్యేపై మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై ప్రెస్ మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రాథమిక వ్యవసాయ సంఘం రైతులకు యూరియా అందుతుందా లేదని రైతులను అడిగి వివరాలు తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన నిన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, కౌన్సిలర్ చెన్నయ్య, రామకృష్ణ, లొల్లి శ్రీను, మాసన్న, జానకిరాముడు, మాజీ సర్పంచ్ అంజీ, ఆత్మకూరు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజలే చెప్తారు అభివృద్ధి చేసిరా చేసలేరన్న సంగతి. నీవు నేను కాదుగా చెప్పేది. ఏం పేరు ఆయన పేరు? బంగారు భాస్కర్. బంగారు భాస్కర్ ప్రముఖ వ్యాపారవేత్త బంగారు భాస్కర్. మీరు అభివృద్ధి చేయాలనుకునే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కూడా నేను చెప్తున్నా, అభివృద్ధి చేయండి. మేము ఆ విషయాల్లో మేము సహకరిస్తాం, అందరం సహకరిస్తాం. అట్లా కాకుండా ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న లీడర్లని తొట్టి గ్యాంగులు ఇటు గ్యాంగులు అంటే తొట్టి గ్యాంగులు ఎవరికో మీకే తెలుసు, మీ నాయకులకే తెలుసు తొట్టి గ్యాంగులు ఎవరో. అది మీరే దృష్టిలో పెట్టుకొని అవతల మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడితే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్కు బదులుగా ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలుగా మేము ఈరోజు బదులుగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే స్థాయిని లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యేని విమర్శించడం సబాబు కాదు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేసినరో మక్తల్ కాన్స్టిట్యున్సీకి తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నిన్న మిత్రుడు మైనార్టీ సోదరుడు రహమత్ గారి విషయంలో కూడా సారు మైనార్టీకి అవకాశం ఇచ్చిండు. వ్యవసాయం పైన అవగాహన ఇంకా పెంచుకుంటే మంచిదన్న కోణాన్ని పలు విధాలుగా దాన్ని మర్చిపెట్టిండు. ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే జెడ్పీటీసీ అయిన శ్రీహరి గారు ఈరోజు మంత్రి అయినరు. ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీద జెడ్పీ చైర్పర్సన్ అయినరు. అదే గతంలో కూడా నిజాం పాషా గారిని ఆప్కాప్ చైర్మన్ చేసిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి గారు. మండల్ పార్టీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, సర్పంచులని ఎందరినో బలహీన వర్గాల కార్యకర్తలకు ఆసరగా నిలిచి టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి రామ్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు ఒక బలహీన వ్యక్తికి మార్కెట్ చైర్మన్ వస్తే ఓర్చుకోలేకపోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దానికి మేమందరం కూడా ఆయనకు విషయం చెప్పినాం, అందరం చెప్పినాం. మీరు ఒకటే ఆలోచించండి, ఆత్మకూరుకి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది. ఆత్మకూరులో ఎక్కడన్నా 10 మీటర్ల సీసీ రోడ్ కానీ 10 మీటర్ల సీసీ డ్రైన్ కానీ వేసిండ్రా? శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు ఏమన్నా అయినవే? దానికి మీరు ఛాలెంజ్గా తీసుకోండి. మంత్రి అవకాశం ఉంది, డెవలప్మెంట్లో పోటీగా పడండి అని నేను ఈరోజు పత్రికా సమావేశానికి తెలియజేస్తున్నాను. భూ కబ్జాదారుడు, గవర్నమెంట్ మోరీలు, ప్లాట్లు అన్నీ కబ్జాలు చేసి అన్నీ చేసుకొని రామ్మోహన్ రెడ్డి సార్ తోటి సంకల జొర్రి అన్నీ చేసి కాలు మొక్కి అన్నీ చేసుకొని ఇన్ని దినాలు దయాకర్ రెడ్డి జయంటివి, ఇప్పుడు స్వర్ణమ్మ జయంటివి, మన రామ్మోహన్ రెడ్డి జయంతి, ఇప్పుడు వాకిటి శ్రీహరి జయంటను. రేపు ఇంకోరు ఎవరో వస్తారు, సిపిఎంలు వస్తారు, వాళ్ళకు కూడా జయ అంటావు. రోజుకు ఇది ఎత్తుతావు, ఊసరవీలి శాస్త్రాలు చేస్తున్నావు. నీకున్నది ఏం పని? నీ వ్యాపారం దొంగ వ్యాపారం చేసుకోవాలి, అన్నీ కబ్జాలు చేయాలి. మన కాలువ కాడ 1 ఎకరా భూమి కొన్నావు శ్రీపాల్ వాళ్ళది. ఆ ఎకరా భూమిలో షెడ్లు వేసినా, బిల్డింగ్లు కట్టినా, ట్యాంకీలు కట్టినా, ఇండ్లు కట్టినా అన్నావు. నేను 5 కోట్లు తెచ్చుకున్నావు. మేము దాని మీద కూడా కోర్టుకు పోతాం, హైకోర్టుకు అప్పీల్ చేస్తాము. దాని మీద కూడా స్పందిస్తున్నాము. మీరు చేయదలుచుకుంటే అభివృద్ధి చేయండి, ఎవరైనా మేము కాదనము, అభివృద్ధి చేయండి. మేము కూడా కాదను, మేము కూడా సహకరిస్తాం అందరికీ. అట్లా కాకుండా అభివృద్ధి చేయలేక శాతగాక నువ్వు ఆడికి రా ఈడికి రా అంటే కుసుంప చౌరస్తలో ఈరోజు ఆ కెనాల్ ఇడవకుండా సూపర్ కెనాల్ ఇప్పించిండు. అప్పటిదప్పుడు ఎస్సీకి మాట్లాడిండు, ఏఈకి మాట్లాడిండు. అది మా రామ్మోహన్ రెడ్డి గారి నిజాయితీ, అది ఆయన యొక్క గొప్పతనము. అలాంటి వ్యక్తికి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం గొంతెత్తకని నాయకులు మీరు. ప్రజల కోసం ఏ విషయంలో కూడా మాట్లాడిన నాయకులు మీరా. ప్రజల గురించి మాట్లాడేది ఈరోజు మీరా. ప్రజల గురించి ఆలోచించేది ఏమైనా ఉంటే ప్రజల గురించి ఆలోచన చేయండి, అభివృద్ధి చేయండి. ఇంకా డయాలసిస్ సెంటరు పెట్టింది కాకుండా దానికి ఒక బిల్డింగ్ కట్టించి రోగులకు ఉపయోగంలో తెచ్చేటట్టు చేయండి. ఇంకో విషయము మైనార్టీ గురించి మాట్లాడి చెప్పి స్ప్రెడ్ చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫస్ట్ వీడియో వినండి. మీరు వీడియో విని దానిపైన అవగాహన తెచ్చుకోండి. ఆయన మొత్తం మైనార్టీని ఏమనలేదు. ఆయన
ఆయన ఏమన్నాడు, మైనారిటీకి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిండ్రు, మంచి పనే, మంచి ఆలోచనే, నేను కూడా దాన్ని ఏకీభవిస్తా. కానీ వ్యవసాయం తెలిసినోడికి ఇస్తే బాగుంటుండే, ఎందుకంటే వ్యవసాయం తెలిసిన ఉంటే రైతులను అభివృద్ధి చేస్తుండే అని ఆ మాట చెప్పిండు తప్పిస్తే ఆయన ఏదో దాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం మైనార్టీల మీద రుద్దడం అనేది అది సబబు కాదు. ఆయన అనింది ఏమున్నది, ఆయన మాట్లాడింది ఏమున్నది కూడా వీళ్ళు అర్థం చేసుకోలేక అవగాహన లోపంతో నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారిపై అవాకు చవాకులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత 10 ఏళ్ళ నుంచి రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఏం అభివృద్ధి చేసిండ్రని కొందరు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. గత 10 ఏళ్ళ నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీసు కానీ, రైతు వేదికలు కానీ, 40 సంవత్సరాలకెళ్ళి లేని రోడ్ వెయిడింగ్ని ఒక రామ్మోహన్ రెడ్డి సార్ గారు చేసిండ్రు. సెంటర్ లైటింగ్లో కానీ, సబ్ స్టేషన్ బాలకృష్ణపురం కానీ, పిన్నెంచేల గుంటిపల్లి ఆరపల్లి వాడికి పుష్కరాల నిధులతోన రోడ్లు వేయించిన ఘనత కూడా రామ్మోహన్ రెడ్డి సార్కే దక్కింది. మస్తిపురం రోడ్డు 2023లో శాంక్షన్ అయితే మొన్న అది రామ్మోహన్ రెడ్డి ప్రేర్లనే అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఆ రోడ్డును కూడా మొన్న వేయడం జరిగింది. అంటే రామ్మోహన్ సార్ ఇచ్చిన జీవో ప్రకారమే ఆ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ భవనాలు, ప్రతి గ్రామ పంచాయతీలో కొత్త గ్రామ పంచాయతీ ఆఫీసులు, ఆత్మకూరు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న నియోజకవర్గాన్ని పోగొట్టిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కానీ రామ్మోహన్ సార్ వచ్చిన తర్వాత గత అమర్జింత ఆత్మకూరు మండలాలుగా అమర్జింత మండలంగా చేసి మున్సిపాలిటీగా చేసిన ఘనత కూడా చిట్టెం రామ్మోహన్ సార్కే దక్కుతుంది. చేయాలనుకుంటే రండి, మేము కూడా చర్చకు వస్తాము, ఏదైనా కానీ యాడికైనా రమ్మడి వస్తాం. నా ఊహ ఉన్నప్పుడు నుంచి చూసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా నేను చదువుకుని వచ్చిన ఆత్మకూరుకు వచ్చి నడుచుకుంటూ వస్తే బీటీ రోడ్ లేదు, మట్టి రోడ్డు చెల్లబడి రావాలి. ఆ గతంలో వచ్చినాక మా రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్న బీటీ రోడ్ అంటే 1,20,00,000 పెట్టి బీటీ రోడ్ శాంక్షన్ చేయించాడు. అదేవిధంగా మళ్ళీ గుంటిపల్లి కూడా 1,20,00,000. ఎప్పుడు దాదాపు నేను ఊహలు నాకు నా 50 ఏళ్ళు ఎప్పుడు కూడా చూసలేక నేను బీటీ రోడ్ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మా రామ్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వచ్చినాక బీటీ రోడ్ వేయించాడు. ఇవి ఏపీయడం కూడా తప్ప, ఇది ఎంతవరకు కరెక్టు? ఏదైనా కానీ అభివృద్ధి చేయండి. అభివృద్ధికి అడ్డుపడుతున్నట్టే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నట్టు పై మేము ఎందుకు చేయాలనే దాని మీద క్వశ్చన్ చేయండి. కానీ ఏదో మాట్లాడి తొట్టి గ్యాంగ్ గిట్టి గ్యాంగ్ అంటే మా మిత్రులు మాట్లాడినట్టు తొట్టి గ్యాంగులు లేవు, ఆ గ్యాంగులు లేవు, అన్ని తొట్టి గ్యాంగులు మీరే ఏం చేసుకుంటారంటే మీకే తెలుసు. కాబట్టి మిత్రులు మాట్లాడేటప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు మన స్థాయి ఎంత, మనం ఎట్లా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనే దాని మీద చూసి అవగాహన రహితంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన 3 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు మనం ఏం కూడా చేయలేదు కాబట్టి అట్లా మాట్లాడడం సరైనది కాదు. కాబట్టి ఇంకోసారి అట్లా మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మిత్రులారా, ఏదైనా కానీ అభివృద్ధి చేయండి, అభివృద్ధికి సహకరించకుంటే నిలదీయండి. అంతే తప్ప కానీ అవాతులు చివాతులు చేసుకొని నేను నోరుందని కానీ మాట్లాడితే కాదు. దాన్ని నిరూపణ చేయండి, ఆ రకంగా మాట్లాడండి. కానీ ఏదో మాట్లాడి నాకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నోరుంది కానీ మాట్లాడితే కాదు. కాబట్టి ఖబర్దార్ బిడ్డలాలా, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అది మాట్లాడి ఇది మాట్లాడినామంటే మేము కూడా రిపీట్గా చేస్తాం. చర్చకు రండి, గాంచకులో కూర్చున్నాం, నీవేం చేసినాం మేమేం చేసినాం తెలుస్తుంది. వస్తుంది ప్రజలకైతే వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఇటువంటివి ముందే చూసుకొని ముందు చూపుతోన ముందే యూరియన్ కానీ రైతులకు కావాల్సిన ఆహార ధాన్యాలు కానీ అన్ని సమకూర్చి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే, గెలిచిన ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి మీరు బీజేపీ మీదనో లేకుంటే ఎంపీ అరణమ్మ మీదనో వేరే కేంద్ర ప్రభుత్వం మీదనో దొబ్బడం ఇది మీకు సరైన సబబు కాదు. మీకు రాష్ట్రం మీ చేతులకు అప్పచెప్పినాము, మీరు మాకు అన్ని సమస్యలు పరిష్కరించాలి. మేమేమి తిన్నీకేనో లేకుంటే లాడ్జింగ్లో ఉండనీకేనో లేకుంటే ఏదో తాగనీకేనో అడుగుతలేము. రైతు కష్టపడి వేసిన పంటకు నష్టం కాకుండా దిగుబడి కోసం యూరియా అడుగుతున్నాము. అంతేగాని అంత మాత్రాన అడిగినంత మాత్రానే మా మాజీ ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇదంతా కరెక్ట్ కాదు. మీరు కూడా అవగాహన చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు పొద్దుగానే నేను 7 గంటలకే వాకింగ్ పోతుంటే రైతులు దాదాపు 50 మంది ఉన్నారు సింగిల్ విండో ఆఫీస్లో. ఇంకా యూరియా కొరత తీరలేదు. రోజు చెప్తూనే ఉన్నారు 50 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది, యూరియా అయిపోతుంది, సమస్య సాల్వ్ అవుతుంది అంటున్నారు. ఇంతవరకు యూరియా మళ్ళీ జనాలు వస్తూనే ఉన్నారు రోజు పట్టుకొని. అందుకే అటువంటి సమస్యను ఇమ్మీడియట్గా శాశ్వతంగా పరిష్కారం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, తర్వాత గౌరవ మంత్రివర్యులకు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, ఈ ఇచ్చే అధికారులకు కానీ, సింగిల్ విండో అధికారులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అందరికీ మేము కోరుతూ యూరియాను సరైన సకాలంలో రైతులకు అందించి వాళ్ళను మంచిగా చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సకాలంలో రైతులకు ఎరువులను, యూరియాను అందించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన మా నాయకుడు
రామ్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఏదో వ్యక్తిపరంగా మాట్లాడే మాటలకు మీకు ఎలాంటి వ్యవసాయ రంగం మీద కూడా అవగాహన లేని వ్యక్తులు నేడు మాట్లాడుతున్నారనంటే వాళ్ళకు చాలా మండల రాష్ట్ర నాయకులు కూడా వాళ్ళని చాలా వింతగా చూస్తున్నారు. ఎందుకనంటే వ్యవసాయ రంగమే భారతదేశానికి కానీ ప్రపంచ దేశాలకు కానీ రైతే మొత్తం వీటన్నిటి నడిపించేదిగా ఏకైక వ్యక్తి కాబట్టి వారిని ఎలాంటి నష్టం కలిగించకుండా చూడాలని చెప్పి ఇచ్చే సలహాలను సూచనలను మీరు పాటించకుండా అవగాహన లేని చోటామోటా లీడర్లు నేడు ఒక పార్టీ రేపు ఒక పార్టీ ఎల్లుండి ఒక పార్టీ వాళ్ళ స్వార్థం కోసం వ్యాపారాల కోసం రాజకీయ రంగులు మార్చే నాయకులారా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే సకాలంలో రైతులకు ఎరువులు పంపిణీ చేయండి. పంపిణీ చేసి కష్టంలో ఉన్న రైతులను ఆదుకోండి అని చెప్పిన మా నాయకుడి పైన మీరు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో, మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రో విమర్శలు చేసే నాయకులు కూడా ఇదే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి నుంచి మీరు వ్యాపారస్తులకు కానీ పదవుల కోసం కానీ మీకు అందరికీ పెట్టిన భిక్ష కూడా మా రామ్మోహన్ రెడ్డి సారే అని పత్రిక సభముఖంగా వాళ్ళు గుర్తు చేసుకోవాలని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మీరు అభివృద్ధి కాంగ్రెస్ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ మాజీ ఎమ్మెల్యే మీద స్థాయికి మించి మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే వాస్తవంగా మీరు రైతుల్లాగా మాట్లాడతలేరు, ఏదో వ్యాపారవేత్తల్లాగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈరోజు కాదు స్టేట్లో మీ అధినాయకత్వమే యూరియా కొరత ఉందంటే మీరేమో లేదని చెప్తారు. అసలు సోయి ఉన్నది మీకా మాకా అది తెలుసుకోవాలి ఫస్ట్. ముందు సోయి లేకుండా మాట్లాడడము, స్థాయికి మించి మాట్లాడడము, ఏదో ఈరోజు రాత్రిగా లీడర్లుగా ఎదగాలంటే ఈ కక్షపూరితమైన రాజకీయాలకు పాల్పడితే, ఆరోపణలకు పాల్పడితే నాయకులకు ఎదగరు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు జనాలు. ఆ నలుగురు టీం ఉందే, ఆ నలుగురు ఎవరిని నమ్ముతాడో మీకే తెలియదు. మిమ్మల్ని ఎవడెవడు ఆడ ముంచుకుంటాడో మీకు తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నారు. అది పట్టుకొని ఒక నాయకుని పట్టుకొని ఏదేదో మాట్లాడడం, అసలు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు చేయాల్సిన పని అది చేసిండు. దానికి మీరేదో పెద్ద ఒత్తాసు పలుకుతూ ఒక నాయకునికి విమర్శించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాస్తవాలు అభివృద్ధి గురించి మాట్లాడాలంటే రాండి చౌరస్తాలో కూర్చుందాం. మీరు గతంలో ఏం అభివృద్ధి చేసినారు, మేమేం చేసినాం. ఈరోజు 30-40 సంవత్సరాల నుంచి నాంచుతున్న రోడ్ వైడింగ్ని మేము కంప్లీట్ చేసినాం. సెంట్రల్ లైటింగ్ చేసినాం. గత అనేక బిల్డింగ్లు కట్టినాం. మీకు అభివృద్ధి కనబడదు. మీరు ఏమన్నా ఆత్మకూరుకి మంచి చేసినంటే అలాయ్ బలాయ్ టీం లాగా చేతుల మీద భుజాల మీద చేతులు వేసుకొని ఫోటోలు దిగడం తప్ప మీరు ఆత్మకూరుకి చేసింది ఏం లేదు. వాస్తవానికి చర్చకు రాండి, లేదంటే ప్రతి ఊర్లో మీటింగ్ పెడదాం. మేము పోదాం, ఎవరు లేకుంటే విలేకరులను పోయి కూర్చుందాం. ఆ ఊర్లో ఏం చెప్తే అదే ఇందాం. దానికి సిద్ధమా? మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఆత్మకూరు అభివృద్ధిని మేము కోరుకున్నాం. వాస్తవంగా మేము ఈరోజు వరకు మాట్లాడకుండా ఉండడానికి కారణం ఏంది? మేము మనకు ఎప్పటి రాంది మన నియోజకవర్గానికి మినిస్టర్ వచ్చిండు, అభివృద్ధి నోచుకుంటుంది అనుకున్నాం. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎక్కడ అభివృద్ధి లేదు. మీ నాయకుడే, మీ ఎమ్మెల్యే మినిస్టర్ గారే మా దగ్గర ఒక వేదిక మీద కూర్చొని నేను తక్షణమే మార్చురికి 20 లక్షలు ఇస్తా, ఏం చేస్తామని అడిగితే మా వైస్ చైర్మన్ గారు చెప్తే, ఆ మార్చురికి మీరు సున్నం వేసినారు తప్ప, పెయింట్ వేసినారు తప్ప కొత్త మార్చురు ఎడగట్టినరు. నాకు చూడబుద్ధి అయితే లేదు హాస్పిటల్ అన్నారు. పోంపాండి 2 సంవత్సరాలు అయింది కదా, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? మీకు చేతనైతే చేయండి రా భయ్, అధికారం ఉంది, ఎవరమైనా చేద్దాం. మీరు ఇప్పుడు అధికారం మా వద్ద ఉండొచ్చు, మీ వద్ద ఉండొచ్చు. వాస్తవమైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే వాస్తవంగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ మొన్న మా దగ్గర తిరిగి అవతల పోయి ప్లేట్ ఫిరాయించే నాయకులు కూడా ఇంత అద్భుతంగా మాట్లాడతారంటే వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాము. ఇంకోటి ఈ మధ్య ఇంకొక లీడర్, ఈ మధ్య పోయిన లీడర్, ఆ లీడర్ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ పోయిన లీడర్లే. అప్పుడు ఇట్లా సార్ రామ్మోహన్ సార్ కూర్చుంటే చౌకానే ఉంటుంది, ఆ చెవు మూతి ఎక్కడ రామ్మోహన్ సార్ చౌకానే ఉంటుండే. ఆయన ఈరోజు సార్ మీద మాట్లాడతాడు. నా సారు మనం ఏమన్నాడు, నర్వల యూరియా తీసుకొని వస్తుంటే, ఒక ఆత్మకూరు రైతు తీసుకొని వస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు పట్టి ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మళ్ళీ అది మంచిదే, ఇక్కడ ఉన్న రైతు లేక దొరకక అక్కడ తెచ్చుకున్నాడు తప్ప అని అడిగిండు సార్ అన్నాడు. దానికి ఈ నాయకుడు మళ్ళీ ఆత్మకూరు పెద్ద మనిషి అంట ఆయన, ఈ నాయకుడు ఏం చెప్తాడు, ఆయనకి ఏం తెలియదు, అట్లా ఏమన్నా రుజువు చూపి అంటున్నాడు. ఆ రోజు పామిరెడ్డిపల్లె భాస్కరు రైతు వీరేశం అనే ఆటో తీసుకుపోయి నర్వ పోలీస్ స్టేషన్లో
అక్కడ ఉన్న మండల కాంగ్రెస్ నాయకులు యూర 15 బస్తాలు వేసుకొని వస్తుంటే అక్కడ పెట్టించడం జరిగింది. అది రామ్మోహన్ సార్ దృష్టికి వెళ్తే అక్కడ ఉన్న పిఎస్సిఏ చైర్మన్ గారికి చెప్పి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పామిడిపల్లి రైతును ఆటోను కూడా ఇప్పించడం జరిగింది. ఇది వాస్తవాలు సార్ చెప్తే నీకెందుకు అంత ఉలుకు అని అంటున్నా అయ్యగారికి. ఉలుకెందుకు వస్తుంది మీకు? మీరు మంచి పనులు చేయండి, సహకరిస్తాం. ఒక ఆత్మకూరు బిడ్డగా మీరు ఏం చేసే పనులకు మేము ఖచ్చితంగా సహకరిస్తాం. అభివృద్ధి పనులు చేయండి. మీరు ఎక్కడైనా మీతో పాటు మేము కూడా వచ్చి మీ భాగస్వామ్యం అయ్యి మీ అభివృద్ధికి కావాలని కోరుకునే వ్యక్తులు మేము. కానీ ఏదో ఉందని మాజీ ఎమ్మెల్యే గారి మీద మీరు విమర్శలు చేయడం మంచిది కాదు. మీరు మాజీ ఎమ్మెల్యేని విమర్శించిన స్థాయి కూడా మనది కాదు. ఇప్పుడు ఈరోజు నేను కూడా ఏదో మా మినిస్టర్ ఆ మినిస్టర్ని ఈ మినిస్టర్ని విమర్శించడం కాదు నా స్థాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని ఒక రామ్మోహన్ సార్ మాజీ ఎమ్మెల్యే గారికి ఇలా అనడము చాలా దురదృష్టకరము. ఏదేమైనా సరే మేము మా నియోజకవర్గానికి మంత్రి పదవి వచ్చిందంటే మేము చాలా సంతోషపడినాము. చాలా నియోజకవర్గం అభివృద్ధి చెందుతానికి కూడా మేము కూడా చాలా ఆశతో ఉన్నాము. అభివృద్ధిలో రామ్మోహన్ సార్ ఎక్కడ కూడా అడ్డుపడలేదు. ఈ 2 సంవత్సరాలకి వెళ్ళి ఏ అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడిన దాఖలను మేము ఏడాది అడ్డుపడినామా మీరు చూపించండి. ఇప్పటివరకు మీరు 2 సంవత్సరాలకి వెళ్ళి చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి. 2 సంవత్సరాలకి వెళ్ళి ఒక ఎన్ఆర్జీఎస్ పనులు తప్ప మీరు ఏమైనా పనులు చేసిండ్రా? ఇక్కడ ఆత్మకూరు మండలంలో ఏమైనా పనులు చేసిండ్రా? ఇంతవరకు ఉన్న స్థల పరిశీలనలు మాత్రమే ఉన్నాయి కానీ అభివృద్ధి ఎక్కడ నోచుకోలేదు. చెరుక అయితే 6 గ్యారెంటీ తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నావో ఆత్మకూరు మండలంలో కూడా 5 గ్యారెంటీలు ఉన్నవి. ఆత్మకూరు చెరుకట్ట సుందరీకరణ, జూరాల డ్యామ్ మీద మన జూరాల గ్రామం మీద గద్వాలను కలుపుతూ ఒక బ్రిడ్జి, తర్వాత D6, తర్వాత మెయిన్ కెనాల్ని సుందరీకరణ అంటే పూడిక తీసి లైనింగ్ ఏర్పాటు చేస్తామని అదొకటి. 3వది తర్వాత బస్సు డిపో, రెవెన్యూ డివిజన్. ఇవి 7. ఇంకోటి ఆత్మకూరు 4 వైపుల రోడ్లు హైవే రోడ్ల మాదిరిగా చేస్తామని హామీలు ఇచ్చిండ్రు. ఇదే ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారంలో అగ్రనాయకులు చౌరస్తాలో 6 నెలల లోపల మేము రెవెన్యూ డివిజన్ సాధించి చూపిస్తాం అని చెప్పిన వాళ్ళు వీలే కాదా? మళ్ళీ 6 నెలల లోపల వీళ్ళు రెవెన్యూ డివిజన్ యాడ్చి చూపించిండ్రు. సరే, మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, ఇంతవరకు జింకల మీదే మాట్లాడని చెప్పిండ్రు. జింకలు ఊటుకూరు మండలంలో జింకల వల్ల అక్కడ ఉన్న రైతులు నష్టపోతున్నారు కాబట్టి అక్కడ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అక్కడ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మళ్ళీ మీ ఈరోజు అసెంబ్లీలో రెవెన్యూ డివిజన్ మీద మాట్లాడినరు, మార్చూరు మీద మాట్లాడినరు, హాస్పిటల్ మార్చూరు లేదని మాట్లాడినరు. ఆత్మకూరు మున్సిపల్ హాస్పిటల్లో మార్చూరు అనేది గత 20 సంవత్సరాలకి వెళ్ళి ఆ రూమ్ ఉన్నది. కొత్తగా ఇప్పుడు ఏం లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు చెరకాట అవతల అప్పుడు పోస్ట్ మార్టం చేస్తుండ్రి జజగాన కాడ. తర్వాత ఇక్కడనే రూమ్ ఉన్నది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏముందంటే దానికి పెయింట్ వేయించి కలర్ వేసి బోర్డు పెట్టింది అంతే తప్ప చేసింది ఏమీ లేదు అభివృద్ధి. ఇంకా వీళ్ళు రోడ్లు